రెండు షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, ప్రతిపక్షం దగ్గర తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే ఇప్పుడు నేను నాకు ఎవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. అరే నేను నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. అదే సార్ మీ మాట ప్రకారం వెళ్ళింది అనుకోండి సార్. అక్కడ ఏమి లేకపోతే ఏమవుద్ది అలాగే ఏమీ లేకపోతే ఏమవుద్ది? మీ మాట ప్రభుత్వం ఏమవుద్ది లేదనుకోండి సార్. ఇప్పుడు అలాగే మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఊరికేదో మాట్లాడితే అట్టగా నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. అదే సార్ మీది బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం సార్. వెళ్ళమనే చెప్తున్నా కదా. మీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం సార్. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు నాదేనా అని అంటే ఎవరో విలేకరులు చెప్పారు. ఎందుకు వెళ్ళరు? మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు సార్ ఇలా జరుగుతుంది. అనకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు మీ భాష. మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్ కి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా శర్మ పిచ్చి మాటలు ఏదో పిచ్చి మాటలు మాట్లాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే.